very useful for secondary exam. It is going to be held on 13th. Okay. The question is the predicted properties of elements eka boron and eka aluminum, eka silicon is there. Eka boron, eka aluminum, eka silicon. This is Mendeleev periodic table ప్రకారం. So దీనికి silicon were close to the observed properties of following elements. సో మనకు మళ్ళీ ఆర్డర్ చెప్తున్నాను, ఏక బోరాన్, ఏక అల్యూమినియం, ఏక సిలికాన్ అని దేనికి సిమిలర్గా ఉంటాయి? స్కాండియం, గ్యాలియం, జెర్మేనియం. కరెక్ట్ ఆన్సర్ ఏంటిదండి? స్కాండియం, గ్యాలియం, జెర్మేనియం. అంటే ఇక్కడ మనకు ఏక బోరాన్ అంటే స్కాండియం, ఏక అల్యూమినియం అంటే గ్యాలియం, జెర్మేనియం ఈజ్ నథింగ్ బట్ ఏక సిలికాన్. వాటికి సిమిలర్గా ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా ఇంపార్టెంట్. తర్వాత ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ థర్డ్ పీరియడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో థర్డ్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? సో 2 8 18 32. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 18 ఎలిమెంట్స్. మనకు సెకండ్ పీరియడ్లో 18 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ విచ్ గ్రూప్ ఆర్ కాల్డ్ హాలోజన్స్. ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని హాలోజన్స్ అని పిలుస్తారు? 5A, 6A, 7A, 4A. ఆప్షన్స్ మళ్ళీ చెప్తున్నా, 5A, 6A, 7A, 4A. సో ఏది కరెక్ట్ ఆన్సర్? హాలోజన్స్ అని ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 7A. 7A అనొచ్చు, దాన్ని 17th గ్రూప్ ఎలిమెంట్ అని కూడా అనొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి, ద లాంగెస్ట్ పీరియడ్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్. విచ్ వన్ ఈస్ ద లాంగెస్ట్ పీరియడ్? మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటారు దాన్ని. లాంగెస్ట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని ఏ పీరియడ్ అంటారు? 7th పీరియడ్, 6th పీరియడ్, 5th పీరియడ్, 4th పీరియడ్. 7th పీరియడా, 6th పీరియడా, 5th పీరియడా, 4th పీరియడా? 6th పీరియడ్ని మనం లాంగెస్ట్ పీరియడ్ అంటాం. పీరియాడిక్ టేబుల్ మొత్తంలో 7 పీరియడ్స్ ఉంటాయి. 6th పీరియడ్ ఈస్ ద లాంగెస్ట్ పీరియాడిక్ టేబుల్. లాంగెస్ట్ పీరియడ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఓకే. తర్వాత ద వాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ విచ్ బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్. చాలా ఇంపార్టెంట్ ఇది. ద వాలెన్సీ ఆఫ్ ద ఎలిమెంట్ విచ్ బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్ అండ్ సెకండ్ గ్రూప్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. థర్డ్ పీరియడ్కి సంబంధించిన గ్రూప్ నెంబర్ 2 ఉన్నది, దాని వాలెన్సీ ఎంత? సో దీనికి పీరియడ్ నెంబర్ అవసరం లేదు, వాలెన్సీ కావాలంటే గ్రూప్ నెంబర్ ఉంటుంది. సో గ్రూప్ నెంబర్ ఎంత ఇచ్చింది మనకు? 2. సో గ్రూప్ నెంబర్ ఎంత అయితే ఉంటుందో, ఆల్మోస్ట్ 4 కంటే తక్కువ గ్రూప్ నెంబర్ ఉన్నప్పుడు దాని వ్యాలెన్సీ అనేది గ్రూప్ నెంబర్ ఎంత అయితే ఉంటుందో అంతే ఉంటుంది. సో కాబట్టి సెకండ్ గ్రూప్ అన్నాడు కాబట్టి 2 ఉంటుంది. ఓకే. ఒకవేళ 4 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఆ గ్రూప్ నెంబర్ని 8లోకి వెళ్ళి తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ ఉంది, హాలోజన్ ఉంది. హాలోజన్ అనేది 7A గ్రూప్. సో దాని వ్యాలెన్సీ కావాలంటే ఏం చేయాలి? ఆ 8లోకి వెళ్ళి 7 తీసేయాలి, అంటే 1 వస్తుంది, -1 అట్లా. ఓకే. ఇవన్నీ చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఇన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఇక్కడ 4 ఎలిమెంట్స్ నేను చెప్తాను, దానిలో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ లేనిది ఏంటిది? ఆక్టేట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ లేనిది ఏందో చెప్పాలి. NS2 NP6 లేని ఆర్గాన్, క్రిప్టాన్, రెడాన్, హీలియం. మళ్ళీ చెప్తున్నాను, ఆర్గాన్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆర్గాన్, క్రిప్టాన్, రెడాన్, హీలియం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది? దీనికి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ లేదంటే అక్కడ ఉన్న దానిలో హీలియంకి లేదు, ఎందుకంటే హీలియం ఒకటి ఎగ్జంప్షన్. హీలియం ఆటమిక్ నెంబర్ ఉండేదే 2. ఓకే. ఎలిమెంట్స్ ఆర్ ఆక్టినైడ్స్ ఉన్నాయి కదా, లాంథనైడ్స్, ఆక్టినైడ్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కింద 28 ఎలిమెంట్స్ ఉంటాయి. లాంథనైడ్స్ 14 ఉంటాయి, ఆక్టినైడ్స్ 14 ఉంటాయి. ఈ ఆక్టినైడ్స్ అనేది ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు ఉంటుంది? సో వాట్ ఈస్ ద ఆటమిక్ నెంబర్ ఆఫ్ ఆక్టినైడ్స్? స్టార్టింగ్ నెంబర్, ఎండింగ్ నెంబర్ 90 to 103. సో ఆక్టినైడ్స్ వచ్చేసి 90, ఎలిమెంట్ నెంబర్ 90 నుండి 103 వరకు ఉంటాయి. సో మనకు లాంథనైడ్స్ వచ్చేసి 58 నుండి 71 ఉంటాయి. మొత్తం 14 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ పొటాషియం అండ్ కాల్షియం బిలాంగ్స్ టు విచ్ బ్లాక్ ఎలిమెంట్స్? పొటాషియం అండ్ కాల్షియం అనేది ఏ బ్లాక్కి సంబంధించిన ఎలిమెంట్స్? సో దీనికి బ్లాక్ నెంబర్, బ్లాక్స్ ఎట్లా, హౌ టు ఫైండ్ అవుట్ ద బ్లాక్ అంటే S బ్లాక్, P బ్లాక్, D బ్లాక్, F బ్లాక్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మనం? సో దానిలో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్, ఆ ఆటంకి సంబంధించిన లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుందో, లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుందో అది దాని బ్లాక్ కింద వస్తుంది. సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఉంది, కాల్షియం నెంబర్ 20. ఓకే. కాల్షియం ఆటమిక్ నెంబర్ 20 వస్తుంది. సో మీరు ఇప్పుడు మనం దాని కాన్ఫిగరేషన్ రాస్తే 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ 4s2 అంటే S బ్లాక్లోకి వస్తుంది కాబట్టి, S ఆర్బిటాల్లోకి వస్తుంది కాబట్టి ఈ మనకు పొటాషియం అండ్ కాల్షియం అనేది S బ్లాక్ ఎలిమెంట్స్. అట్లా చూసుకోవాలి. ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లాంథనైడ్స్? లాంథనైడ్స్ అనేది అంటే ఏ నేమ్ నుండి ఏ నేమ్కి ఎండ్ అవుతుంది? ఇక్కడ నెంబర్ అడుగుతలేడు, నేమ్ అడుగుతాడు. ఇక్కడ మనకు లాంథనైడ్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ సీజియం టు LU, ల్యూరేషియం. సీజియం టు ల్యూరేషియంకి ఎండ్ అయిపోతుంది లాంథనైడ్స్.
తర్వాత మనకు 4 ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ ఎలక్ట్రోనెగటివ్ అని అడుగుతున్నాడు. ఇందులో మనకు ఐడెంటిఫై చేయాలి నెగిటివ్ ఎలిమెంట్ అంటే నెగిటివ్ అయాన్ ఆనయాన్ ఐడెంటిఫై చేయాలి. సోడియం, ఆక్సిజన్, మెగ్నీషియం, కాల్షియం. మళ్ళీ చెప్తున్నాం, సోడియం, ఆక్సిజన్, మెగ్నీషియం, కాల్షియం. సో ఇక్కడ సోడియం, మెగ్నీషియం, కాల్షియం సింపుల్గా అవన్నీ కూడా మెటల్స్ కాబట్టి మెటల్స్ అన్ని కూడా పాజిటివ్ చార్జ్ ఉంటాయి. నాన్ మెటల్ అనేది ఆక్సిజన్. సో నాన్ మెటల్స్కి ఎప్పుడు కానీ నెగిటివ్ చార్జ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది సో ఎలక్ట్రోనెగటివ్ అనేది ఆక్సిజన్. ఇట్ ఆల్వేస్ ట్రై టు టేక్ ది ఎలక్ట్రాన్స్. ఓకే, తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ లార్జర్ ఆటమిక్ సైజ్. ఇక్కడ మనకు చాలా ఇట్లాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాడు, కొంచెం లాజిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 4 ఎలిమెంట్స్ చెప్తున్నాను. ఈ 4 ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్కి ఆటమిక్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది, లార్జర్ ఆటమిక్ సైజ్. సోడియం, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం. ఇవి ఎలిమెంట్స్, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం. ఇక్కడ మీరు సోడియం నెంబర్ 11, మెగ్నీషియం నెంబర్ 12, కాల్షియం 20, పొటాషియం 19. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆటమిక్ సైజ్ అనేది గ్రూప్స్లో తగ్గిపోతుంది, పీరియడ్స్లో లెఫ్ట్ రైట్ పూట పెరుగుతుంది. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే కాల్షియం అండ్ సోడియం, మెగ్నీషియం అనేది ఆ ముందు పీరియడ్లో వస్తుంది కాబట్టి దానికి అవసరం లేదు. సో కాల్షియం అండ్ పొటాషియంని కంపేర్ చేస్తే కాల్షియం నెంబర్ 20 ఉన్నది, పొటాషియం 19 ఉన్నది. కాబట్టి పొటాషియంకే ఆటమిక్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే లెఫ్ట్ రైట్ పోతున్నాం కదా, అట్లా పొటాషియంకి ఎక్కువ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇప్పుడు 4 ఎలిమెంట్స్ ఇచ్చాడు, దేనికి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది అంటే నెగిటివ్ నేచర్ దేనికి ఎక్కువ ఉంటుంది? క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఎలక్ట్రోనెగటివిటీ హైయెస్ట్ ఉండేది క్లోరిన్, ఫ్లోరిన్ కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్లోరిన్ అమ్మ. సో క్లోరిన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అది నెక్స్ట్ ఇంకొక లెసన్కి వెళ్ళిపోదాం మనం. కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర, ఇవన్నీ కూడా రిపీటెడ్ క్వశ్చన్సే. ద ఎలిమెంట్ ఏ ఫార్మ్స్ ఏ క్లోరైడ్. ఎలిమెంట్ ఏ అనేది ఒక క్లోరైడ్ని ఫామ్ చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ క్లోరైడ్, ఇట్ ఫార్మ్స్ ఏ క్లోరైడ్. సో దాని ఫార్ములా ఏమున్నది? ACl4 ఉన్నది, ACl4. సో దానిలో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్స్, సో షెల్ ఆఫ్ ఏ అన్నాడు. ఏలో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? ఇక్కడ యాక్చువల్గా వ్యాలెన్సీ అనేది రివర్స్ ఉన్నది కాబట్టి 1 అనేది ఏకి వస్తుంది. క్లోరిన్కి 4 ఉంది కాబట్టి 4 అనేది ఏకి వస్తుంది. కాబట్టి వ్యాలెన్సీ ఆఫ్ ఏ అనేది 4, ACl4 అనేది కాబట్టి 4 అనేది ఏకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాలబుల్ ఇన్. అయానిక్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, దోస్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ అయానిక్ బాండ్. అయానిక్ బాండ్లో పార్టిసిపేట్ అయ్యేది అయానిక్ కాంపౌండ్స్ అంటారు. అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాలబుల్ ఇన్ బెంజినా, కార్బన్, టెట్రాక్లోరైడా, వాటరా, క్లోరోఫామా. ఆల్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాలబుల్ ఇన్ వాటర్, దెర్ ఇస్ నో డౌట్. వాటర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ గోయింగ్ టు ఫార్మ్ యూనిపాజిటివ్. యూనిపాజిటివ్ అంటే +1 ఛార్జ్ ఉంటుంది. యూని అంటే 1 అన్నట్టు. +1 ఛార్జ్ దేనికి ఉంటుంది? ఆర్గాన్, సో క్రిప్టాన్, ఓకే, హైడ్రోజన్, అల్యూమినియం. హైడ్రోజన్కి యూనిపాజిటివ్ అయాన్ ఉంటుంది, ప్లస్ ఛార్జ్ ఉంటుంది. అందుకే ఇవన్నీ చదువుకోవాలి. చూడండి క్వశ్చన్స్ ఎంత డిఫికల్ట్గా ఉన్నాయో. తర్వాత నెక్స్ట్, ద రేషియో ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ Na+ అండ్ Cl- ఇన్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ క్రిస్టల్ ఆఫ్ NaCl. NaCl అనేది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ ఉంటుంది. అక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ప్రతి Na+ అయాన్ అనేది 6 క్లోరిన్స్ తోటి సరౌండ్ అవుతుంది, అండ్ ఎవ్రీ Cl- అనేది 6 Na+ తోటి సరౌండ్ అవుతుంది. ఇక్కడ ఏమడుగుతుండు? కోఆర్డినేషన్ నెంబర్ 6, దానిలో డౌట్ లేదు, కోఆర్డినేషన్ నెంబర్ 6. సో ఇక్కడ ఏమంటుండు? రేషియో ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ అంటాడు. రేషియో ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఏమవుతుంది? 6. కాబట్టి 6:6 అయినా కరెక్టే, 1:1 అయినా కరెక్టే, 6/6 అయినా కరెక్టే, 1/1 అయినా కరెక్టే. కోఆర్డినేషన్ నెంబర్ అనేది 6. ఓకే, ఇక్కడ 4 మాలిక్యూల్స్ ఇచ్చిండు. ద మాలిక్యూల్ హ్యావింగ్ 104 degrees 31 minutes. ఏ యాంగిల్కి, ఏ మాలిక్యూల్కి 104 degrees 31 minutes బాండ్ యాంగిల్ ఉంటుంది. సో విచ్ మాలిక్యూల్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ 104 degrees 31 minutes బాండ్ యాంగిల్? ఆప్షన్స్ CH4 మీథేన్, వాటర్, NH3 అమోనియా, C2H4, CH4, H2O, NH3, C2H4. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వాటర్. వాటర్కి 104 degrees ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక లెసన్ చూస్ చేసుకుందాం మనం. ఇవన్నీ కూడా చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డోంట్ నెగ్లెక్ట్ దిస్ వన్. సో మీకు ఎగ్జామ్లో వస్తే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. కార్నలైట్ అనేది ఒక ఓర్. కార్నలైట్ ఈజ్ అ ఓర్ ఆఫ్ విచ్ మెటల్?
కార్నలైట్ నుండి మనం ఏ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? ఆప్షన్స్ వచ్చేసి పీబీ లెడ్, మెగ్నీషియం, హెచ్జి మెర్క్యూరీ, జింక్. లెడ్డా, మెగ్నీషియమా, మెర్క్యూరియా, జింకా? ఫస్ట్ మనకు దీనికి కార్నలైట్ ఫార్ములా తెలియాలి. తెలిస్తే ఆన్సర్ వస్తుంది. కార్నలైట్ ఫార్ములా ఏంటిది? KCl MgCl టు 6 moles ఆఫ్ వాటర్. కాబట్టి ఇక్కడ మనకి ఏ మెటల్ ఉంది దీనిలో? మెగ్నీషియం. కార్నలైట్ ఓర్ అనేది ఏ మెటల్కి సంబంధించింది? మెగ్నీషియం ఓర్కి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ మెగ్నీషియం. నెక్స్ట్, ద మెటల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ గెలినా. గెలినా ఫార్ములా తెలియాలి మనకు. గెలినా ఫార్ములా గెలినా నుంచి ఏ మెటల్ వస్తుంది? గెలినా ఫార్ములా వచ్చేసి PbS. కాబట్టి మనకు గెలినా నుండి లెడ్ని తీస్తాం, పీబీని తీస్తాం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ పీబీ. ద ఓర్ ఆఫ్ మెర్క్యూరీ. ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్ ఇస్తా. దీనిలో ఏ ఓర్ మెర్క్యూరీకి సంబంధించిందో ఐడెంటిఫై చేయాలి. గెలినా, సినబార్, జిప్సమ్, జింకైట్. సో ఈ 4 ఏది మెర్క్యూరీకి సంబంధించిన ఓర్? గెలినా అంటే PbS, అది కాదు, లెడ్కి సంబంధించింది. సినబార్ అంటే HgS, కాబట్టి మెర్క్యూరీ అంటే సినబార్ అన్నట్టు. ఓకే, అది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ కార్బోనేట్ ఓర్? కార్బోనేట్ అంటే CO3 ఉండాలి. సో బాక్సైట్, గెలినా, జిప్సమ్, మ్యాగ్నసైట్. ఫస్ట్ వీటి ఫార్ములాస్ తెలియాలి, అందుకే బాక్స్ చదువుకోండి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మ్యాగ్నసైట్, ఎందుకంటే మ్యాగ్నసైట్ ఫార్ములా వచ్చేసి MgCO3. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ద రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ ద థర్మైట్ ప్రాసెస్. థర్మైట్ రియాక్షన్లో ఏది రెడ్యూసింగ్ ఏజెంట్? ఆప్షన్స్ మెగ్నీషియం, ఐరన్, సిలికాన్, అల్యూమినియం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హై రియాక్టివ్ మెటల్ అల్యూమినియమే వాడతారు. అల్యూమినియం వాడతారు. జనరల్లీ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ మెటల్స్ బై మెటల్ ఆక్సైడ్స్ అన్నట్టు. మెటల్ ఆక్సైడ్స్ అనేది మెటల్ లాగా ఎట్లా రిడక్షన్? మెటల్ ఆక్సైడ్స్ అనేది మెటల్స్ లాగా ఎలా, ఏ మెథడ్లో వస్తాయి? రోస్టింగా, క్యాల్సినేషనా, ఆక్సిడేషనా, రిడక్షనా? మెటల్ ఆక్సైడ్ నుంచి మెటల్ రావాలంటే ఆక్సిజన్ తీసేయాలి, కాబట్టి రిడక్షన్. సో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్, కాబట్టి రిడక్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తర్వాత కెమికల్ ఫార్ములా ఆఫ్ రస్ట్ అమ్మ, చాలా ఇంపార్టెంట్ ఇది. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ రస్ట్? తుప్పు. Fe2O3 XH2O, FeO, Fe3O4 XH2O, Fe2O5. Correct answer is Fe2O3 XH2O. Right answer is Fe2O3 XH2O. Tarata, which of the following is used as reducing agent in మెటలర్జికల్ ప్రాసెస్? మెటలర్జీలో ఏ దాన్ని మనం రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా వాడతాం? ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు మనకు. KMnO4, O2, కోక్, నన్ ఆఫ్ ది అబవ్. కోక్ అంటే కార్బన్ అన్నట్టు. సో రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది కార్బన్, ఆక్సిజన్ తీసేస్తుంది. కార్బన్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ విచ్ ప్రాసెస్? రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది ఏ ప్రాసెస్? రిడక్షన్ ప్రాసెసా, ఆక్సిడేషన్ ప్రాసెసా, కెమికల్ డికంపోజిషనా, కెమికల్ డబుల్ డికంపోజిషన్? సో ఆక్సిజన్ అనేది కంబైన్ అయినప్పుడు మెటల్స్ తోటి మనకు రస్టింగ్ వస్తుంది, కాబట్టి ఆక్సిజన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో రస్టింగ్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ ప్రాసెస్, దానిలో డౌట్ లేదు. రస్టింగ్ ఎప్పుడు కానీ ఆక్సిడేషన్ ప్రాసెస్. జనరల్ ఫార్ములా ఆఫ్ ఎస్టర్, ఇప్పుడు లాస్ట్ లెసన్. వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఎస్టర్? ఎస్టర్కి జనరల్ ఫార్ములా ఏంటిది? ROR, RCOR, RCOOR, RCHO. ఫస్ట్ CHO అంటే ఆల్డిహైడ్, అది కాదు. ROR అంటే కీటోన్, అది కాదు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఈస్ RCOR. దట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఎస్టర్. జనరల్ ఫార్ములా ఆఫ్ ఎస్టర్ వచ్చేసి RCOR. ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ ఆక్టేన్. ఆక్టేన్లో ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి? కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి ఆక్టేన్లో? 8, 18, 16, 14? ఆక్టా అంటే 8 కాబట్టి 8 ఉంటాయి. సో దట్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, సో వన్ లాస్ట్ క్వశ్చన్ we will discuss here. The process of conversion of starch. The process of conversion of starch and sugar into ethanol అంటే ఈథైల్ ఆల్కహాల్ చేంజ్ అవుతున్నాడు. బై యూజింగ్ సమ్ ఎంజైమ్. ఒక ఎంజైమ్ తోటి చేంజ్ చేస్తారు. ఆ ఎంజైమ్ పేరేంటిది? ఎంజైమ్స్ ఈజ్ కాల్డ్. ఈ ప్రాసెస్ నేమ్ అంటారు. స్టార్చ్ని, షుగర్ని ఈథైల్ ఆల్కహాల్ కన్వర్ట్ చేసే ప్రాసెస్ నేమ్ అంటారు. ఎస్ట్రిఫికేషన్, కార్బోనైజేషన్, పైరోలిసిస్, ఫెర్మెంటేషన్. మళ్ళీ చెప్తున్నా, ఎస్ట్రిఫికేషన్, కార్బోనైజేషన్, పైరోలిసిస్, ఫెర్మెంటేషన్. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫెర్మెంటేషన్. సో ఫెర్మెంటేషన్ ఈజ్ ద కరెక్ట్ ప్రాసెస్. Have a nice day. Thank you.